రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిలీనియం స్కూల్ సమీపంలో రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన సిబ్బందిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ లో అయితే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం మన్మూరు గ్రామంలో అయితే రైతులు పొరబాటు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాయల శంకర్ ఉధృతంగా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి సేకరించిన సుమారు 10 లక్షల దరఖాస్తులను ఈ నెల 16న ప్రారంభం కానున్నట్లు అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రికి సమర్పిస్తామని ఆయన ప్రకటించారు. రైతుల సమస్యలను ఎదుర్కొనేందుకు వెంటనే 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంటల బీమా లేకపోవడం, బ్యాంకుల అప్పుల సమస్యలతో పాటు రైతులు కష్టపడి ఉన్నారని బీజేపీ జిల్లా నాయకుడు పతంగే బ్రహ్మానంద్ నేతృత్వంలోని సమస్యలపై పోరాటం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇక కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకర్లపల్లిలో విషాదమైతే చోటు చేసుకుంది. తమ్మయ్య చెరువులో పడి మహిళ 3 ఏళ్ల బాలుడు మృతి చెందారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందిని మృతదేహాన్ని అయితే పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను నర్సీపట్నంకు చెందిన భాగ్యలక్ష్మి సాయిగా గుర్తించారు పోలీసులు. కుటుంబ సమస్యల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ యుద్ధ పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్లోనైతే చర్చలు జరిపినట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం అయితే క్రెమ్లిన్ వెల్లడించింది. మధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్తో యుద్ధం, ప్రపంచ చమురు సరఫరాలో నెలకొన్న అనిశ్చితి, అలాగే ఉక్రెయిన్ అంశంపై కూడా రష్యా, అమెరికా మధ్య జరుగుతున్న చర్చల గురించి ఇరువురు నేతలు దాదాపుగా గంటసేపు మాట్లాడుకున్నట్టు తెలిపింది. యుద్ధం కారణంగా తమ మిత్ర దేశమైన ఇరాన్ భారీ నష్టాలను ఎదుర్కొంటోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు క్రెమ్లిన్ అయితే పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు తీసుకోవాల్సిన దౌత్య చర్యలపై కొన్ని ప్రతిపాదనలను పుతిన్ ట్రంప్ ముందైతే ఉంచినట్లు రష్యా విదేశాంగ సలహాదారు యూరీ ఉషాకోవ్ తెలిపారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు చర్యలు కూడా తీసుకోవాలని పుతిన్ అయితే ట్రంప్కు సూచించినట్టు వెల్లడించారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగింపు అంశంపై కూడా అమెరికా ప్రతినిధులతో జరుగుతున్న దైవపాక్షిక చర్చల గురించి ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్లు కూడా ఉషాకోవ్ తెలిపారు. మరోవైపు ఇరాన్ నూతన సుప్రీం నాయకత్వంతో పుతిన్ మాట్లాడినట్లు కూడా సమాచారం. టెహ్రాన్ కు రష్యా సంపూర్ణ మద్దతు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులు అయితే నెలకొన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆ ప్రాంతం నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం అయితే కలుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మన దేశంలో చార్టర్డ్ విమానాలకు కూడా గిరాకీ విపరీతంగా పెరిగింది. దీంతో ఈ విమానాల ధరలకు రెక్కలొచ్చాయని పరిశ్రమ వర్గాలైతే వెల్లడించాయి. విమాన సర్వీసులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశానికి చేరుకునేందుకు ప్రైవేట్ జెట్లను కూడా బుక్ చేసుకుంటున్నారు. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం వీటికి డిమాండ్ 50% పెరిగిందని క్లౌడ్ రన్నర్ ఏవియేషన్ సీఈఓ సంజీవ్ సేథి అయితే తెలిపారు. ఫలితంగా ఈ విమానాల ధరలు కూడా భారీగా పెరిగాయని ఆయన వెల్లడించారు. దుబాయ్ నుంచి భారత్కు ప్రైవేట్ జెట్ చార్టర్ ధర $70,000 నుంచి $1,00,000 పెరిగిందని క్లౌడ్ రన్నర్ ఏవియేషన్ సీఈఓ అయితే స్పష్టం చేశారు. రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా దోమకుంట మండలంలోని మటన్ మార్కెట్ ప్రాంతంలో పిచ్చి కుక్క దాడితో భయంకర వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి రోడ్డుపై వెళ్తున్న 5గురిపై కుక్క విచక్షణ రహితంగా దాడి చేసింది. 8-9 ఏళ్ల చిన్నారులు భవ్యశ్రీ, దాక్షాయిని ముఖంపై తీవ్ర గాయాలు పాలయ్యారు. దోమకొండ యాదమ్మ, మ్యాథరి యాదమ్మ, తీగ లక్ష్మి వంటి మహిళలు కూడా గాయపడ్డారు. క్షత్రగాత్రులను వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. స్థానికులు, అధికారులు తక్షణమే స్పందించి పిచ్చి కుక్కల నుంచి ప్రాణాపాయం రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక భారత పార్లమెంటులో సోమవారం నుంచి 2వ విడత బడ్జెట్ సమావేశాలైతే ప్రారంభం కానున్నాయి. మొదటి విడత చివరిలో లోక్సభ స్పీకర్ పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టడంతో నేడు పార్లమెంటులో కీలక చర్చనైతే ప్రారంభమైంది. సభా నిర్వహణలో స్పీకర్ నిష్పక్షపాతంగానైతే వ్యవహరించడం లేదని, ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర సభ్యుల గొంతు నొక్కుతున్నారనైతే ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 118 మంది ఎంపీలు ఈ తీర్మానాన్ని నోటీసుగా ఇచ్చారు. आपको अनुमति दी है, ये तो जावेद साहब को दे, मैं जावेद साहब को आपका संकल्प नहीं है, आप क्यों नहीं? संकल्प जावेद साहब का है और फिर भी ये चेयर आपको अनुमति दे रहा है और इस चेयर की कितना संकल्प परंपरा है, संकल्प नहीं, कभी परंपरा है, उसका परंपरा है, कहाँ परंपरा है, परंपरा है, आप मैं बताऊं नहीं, 94 क्या परंपरा है, 1987 में सोमनाथ चटर्जी ने दिया था, उन्होंने शुरू किया,
कहीं नहीं, आप परंपरा दिखा दी। अविश्वास प्रस्ताव पार्टी का टाइम मत काटिएगा। आप बैठिए सुरेश जी, आप बैठिए। सर, मैंने दोबारा कहा, मुझे लगता नहीं कि कुछ आपत्तिजनक बात की मैंने कहा कि सुप्रीम कोर्ट ये एक्सपेक्ट करता है अपने नवाब रेबिया के जजमेंट में, जो स्पीकर है और जो भी स्पीकर के चेयर पर बैठता है वो इम्पार्शियल होगा, वो न्यूट्रल होगा। ये सुप्रीम कोर्ट का जजमेंट है। आर्टिकल 96 में क्या